ధర్మపురి క్షేత్రం 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో గోదావరి నదీ తీరాన ధర్మపురి క్షేత్రం కలదు. ఇదే నరసింహ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందినది. ధర్మపురి కరీంనగర్కు 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు 232 కిలోమీటర్ల దూరంలో కలదు. పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నరసింహుడిని గూర్చి తపమాచరించగా నరసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడిగా ఈ క్షేత్రముయందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్నవారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహత్యం. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి. యోగాసీనుడై శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూ శాలాగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోరమీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్నాడు. ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడే శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శ్రీరామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నరసింహుని ఆలయమునందు ఎక్కడా కనబడని బ్రహ్మదేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్ర పురాణము తెలుపుతున్నది. ఈ ధర్మపురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి అతి పురాతనమైనదని ఆధ్యాత్మికవేత్తల భావన. మసీదు, నరసింహస్వామి ఆలయం, రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉండి మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. గౌతమి మహర్షి తెచ్చినందున గౌతమి అని, గోహత్య పాతకాన్ని పోగొట్టింది కనుక గోదావరి అని ఇక్కడి గోదావరికి 2 పేర్లు. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నరసింహుని ఆలయం, శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహుని ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీ రామాలయము, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషీమాత ఆలయం వంటి అనేక దేవాలయాలు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. కోటిలింగాలు. ధర్మపురికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి, అంతకన్నా ముందరి రాజుల నాటి నాణాలు, యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక మొదలైనవి బయటపడ్డాయి. ధర్మపురిలో ఏపీ టూరిజం గెస్ట్ హౌస్, ధర్మశాల, టీటీడీ గెస్ట్ హౌస్, శ్రీ వాసవి నిత్య అన్నదాన సత్రము మరియు ఇతర హోటళ్లు కలవు.